హన్మకొండ జిల్లా కాజీపేటలో కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతున్నామనే భయంతో ఉలికిపడుతున్నారని మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకుడు జోరికా రమేష్ విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ పోరాడిందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు భయపడి కాంగ్రెస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేవలం 8 ఏళ్లలో కాజీపేటలోని 3 డివిజన్లలో సుమారు 100 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కాజీపేట బ్రిడ్జి పనులు ఆలస్యమవుతున్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు తీసుకుందామని అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 రోజుల క్రితం మా భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఇదే కాజీపేట మీడియా పాయింట్ ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛైనటువంటి కాజీపేట జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలనేటువంటి డిమాండ్తో ఉన్నవారు పత్రికా సమావేశం కూడా నిర్వహించారు. దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా ఎక్కడా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్ల కావచ్చు ఇతరత్ర అంశాల జోలికి పోకుండా కేవలం రైల్వే ఆ పత్రికల్లో వచ్చినటువంటి కవరేజీని జీర్ణించుకోలేక ఎక్కడ ఈ డివిజన్ స్థాయి ఉద్యమంలో మా పార్టీ లేకుండా పోతుంది కనుమరుగనేటువంటి ఆలోచనతోనే వారికి సంబంధించినటువంటి కార్పొరేటర్లను వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించి మేము పెట్టినట్టు కార్పొరేటర్లు కావచ్చు కాంగ్రెస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనుగుణంగానే వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలనే ఈరోజు మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ రోజు వాళ్ళు వినయ్ భాస్కర్ గారు ఎక్కడ కూడా కాజీపేట అభివృద్ధి పట్ల కావచ్చు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో లేరు అని చెప్పేసి కామెంట్ చేశారు.